ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే ప్రతిగానాలచే నిత్యము కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు మీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపాక్షేమాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. 68వ కీర్తన 20వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అవును తండ్రి, యేసయ్యా మా పక్షమున తండ్రి పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, మేము పాపంలో శాపంలో పడి చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి మీరు మిక్కుటముగా ప్రేమించి తండ్రి మీ యొక్క తండ్రి ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని రక్షించారు తండ్రి. నీ సిలువ మరణమును మేము అనుభవించాల్సింది తండ్రి. నీ బలిని మేముగా బలి కావలసిన సమయంలో తండ్రి మా కోసము బలిగా మీ శరీరాన్ని మీ రక్తాన్ని అర్పించి తండ్రి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, మమ్మల్ని తండ్రి నరకంలో అగ్ని చేత కాల్చబడి ప్రభా అగ్నిలో నిత్యం ఉండే మమ్మల్ని తండ్రి ఆ మరణం నుంచి తప్పించిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు దేవా. ఆ మరణం నుండి తప్పించేది కేవలము మీరు మాత్రమే తండ్రి. ఎవరును ప్రభా అలాంటి కార్యము చేయలేరు, కానీ మమ్మల్ని మరణం నుండి తప్పించిన గొప్ప దేవుడవు. స్తోత్రాలు తండ్రి. మేము ఈ భూమి పైన తండ్రి బ్రతికి ఉన్నంత కాలము తోడై ఉండే దేవుడు, మరణించిన వెంటనే తండ్రి నీ నిత్య తండ్రి పరలోకంలో మమ్మల్ని తీసుకెళ్ళి నిత్య రాజ్యంలో ప్రభా నిత్య నివాసము చేయుటకు అవకాశం ఇచ్చిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. వారి కుటుంబాలలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళుచున్నారో నీకు సమస్తము తెలుసు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. వారి యొక్క ప్రతి పరిస్థితిని మీరు ఎరిగి ఉన్న దేవుడవు. వారు ఎలాంటి విషయాల కోసము ప్రభా ఎదురు చూస్తున్నారో దేవా, ఎలాంటి కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి మీరు చూస్తున్నారు దేవా. వారి యొక్క జీవితంలో తండ్రి మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. మీ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి దేవా. నీ చిత్తానుసారమైన కోరికలచే ప్రభా వారు ఉన్నట్లయితే తండ్రి సంపూర్ణంగా వారి కోరికలను ప్రభా సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయండి. జాబులలో తోడై నడిపించండి తండ్రి. బిజినెస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి బిజినెస్లో తోడై నడిపించండి తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై నడిపించండి తండ్రి. చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై నడిపించండి. కూలి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వారు ఏ ఉద్దేశంతో తండ్రి యేసయ్యా మీ సన్నిధిలో వచ్చి మోకరిస్తున్నారో వారి యొక్క ప్రభా ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు. వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని తండ్రి మీరు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆర్థికంగా
విడుదల దయచేయండి, సహాయము చేయండి, మార్గాలు తెరవండి. దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతమైన గొప్ప దేవా, కుటుంబాల మధ్య గొడవలతో సమాధానము లేక తండ్రి ఇరుకులో ఇబ్బందులు ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రేమ, సఖ్యత, సమాధానము, నెమ్మది కలిగి జీవించుటకు మీరు సహాయము చేయండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి దేవా, యవన బిడ్డలను దర్శించండి. వారి లోక ప్రేమలో పడి వారి జీవితాలను వ్యర్థము చేసుకొనకుండా తండ్రి, నీ ప్రేమలో వారు ఉండుటకు మీరు సహాయము చేయండి. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు. పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. తండ్రి, ఎంతో కాలం నుంచి వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, సరి అయిన సంబంధాలు లేక తండ్రి ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణాన్ని తృప్తిపరచమని ప్రార్థించుచున్నాను. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న కోర్టు కేసుల చేత, భూమి తగాదాల చేత ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కేసుల నుంచి విడిపించండి తండ్రి, గొడవల నుంచి విడిపించండి. తండ్రి, ఆస్తి శాశ్వత కాలం ఉండేది కాదు తండ్రి, కొద్ది కాలానికి ప్రభా. వారు ఎన్నో గొడవల చేత, తగాదాల చేత ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి, వాటన్నింటి నుంచి విడిపించండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో వారు అడుగుపెట్టుచూ ఉండగా తండ్రి, నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థించుచున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను తండ్రి, ప్రపంచాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంను, మంచి జ్ఞానంను దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని దినమంతయు తండ్రి మాకు తోడై మీ కృపాక్షేమములు మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.